ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసు సంబంధించి ఎటువంటి వాదనలు జరిగాయో తెలుసుకుందాం. హైకోర్టులో మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఫేక్ జీవో కేసు ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, ఎలాంటి అరెస్టు జరగకుండా తనకు రక్షణ కల్పించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో తను వేసినటువంటి వెకేషన్ బెంచ్ లో వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఈ నెల 11వ తారీఖు రెగ్యులర్ బెంచ్ కి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరోవైపు బ్రహ్మనాయుడు తరపు న్యాయవాది కూడా అంటే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ నుండి మినహాయింపు కావాలంటూ కూడా కోరినప్పటికీ కూడా అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో బ్రహ్మనాయుడిని ఏ నిమిషమైనా కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ కేసులో 100 కోట్ల రూపాయల భూమిని వీళ్ళు ఫేక్ జీవోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసి వాటిని కొనుగోలు చేసిన అనంతరం వేరే వారికి అమ్మేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇందులో 10 మంది నిందితులను చేర్చడం జరిగింది పోలీసులు. ఇందులో 5 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించగా మరొక 5 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అందులో బ్రహ్మనాయుడుతో పాటు అతని తమ్ముడు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి వారిద్దరి కోసం కూడా 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కర్ణాటక, కేరళలో అయితే మాత్రం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్